ఒకరోజు మధ్యాహ్నం ఒకానొక అమ్మాయి అంటే నేనే పడుకుందామని మెయిన్ గేటు వేసే ప్రయత్నంలో ఉండగా ఒక పెంపుడు కుక్క గబగబా లోపలికి వేగంగా దూసుకొచ్చింది. అరే, దీన్నేమైనా కుక్కలు తరుముతున్నాయేమో అని అటు ఇటు చుట్టూ చూశాను. కానీ అక్కడ ఏమీ లేవు. సినిమాలో లాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేదు. పోన్లే అని దానిని లోపలికి రానిచ్చాను. అది మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా అరుగు మీద రాజాలా పడుకుంది. నేను తలుపు వేసుకొని లోపల పడుకున్నాను. అలా చూస్తూ చూస్తూ సాయంత్రం అయింది. తలుపు తెరిచాను. కుక్క నా దగ్గరకు వచ్చి తోక ఊపుతూ థ్యాంక్స్ అండి అన్నట్టుగా నాకేసి చూసింది. బహుశా ఇది బయటికి వెళ్ళిపోతుందేమో అనుకుని గేటు తీశాను. అంతే, తను వచ్చిన పని అయిపోయినట్లు వెంటనే తుర్రుమని వెళ్ళిపోయింది. ఇలా గత 6 రోజులుగా ఒకే స్క్రిప్ట్ నడుస్తోంది. మధ్యాహ్నం రావటం, అరుగు మీద పడుకోవటం, సాయంత్రం అవ్వగానే వెళ్ళిపోవటం. కానీ నాకు మాత్రం ఒక్కటే డౌట్, అసలు ఈ పెంపుడు కుక్క ఎవరిది అని ఆలోచిస్తూ ఉండగా నిన్న నాకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఒక చిన్న చీటీ రాసి దాని మెడ కట్టేసి పంపాను. చీటీలో ఇలా రాశాను, ఏమండి, మీ కుక్క ప్రతిరోజు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చి మా అరుగు మీద పడుకుంటోంది. దీనివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మీరు వెతుక్కుంటారేమోనని మీకు తెలియజేస్తున్నాను అని రాసి పంపాను. ఇవాళ ఆ కుక్క మళ్ళీ వచ్చింది. కానీ ఈసారి దాని మెడలో ఒక కాగితం చీటీ ఉంది. అందులో ఇలా రాస్తుంది, చాలా ధన్యవాదాలండి. మా ఇంట్లో భోజనాలు అయిపోయిన వెంటనే మా ఆవిడ రోజు తెలుగు సీరియల్ పెట్టి దీన్ని నిద్రపోనీయకుండా చేస్తోంది. అందువల్ల అది రోజు మీ ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుంటోంది. అక్కడ ఇది చాలా సుఖంగా నిద్రపోతుంది. అందువల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మీరు అనుమతిస్తే నేను కూడా రోజు వచ్చి పడుకుందామని అనుకుంటున్నాను. దయచేసి నా ఈ వినతిని అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. సీరియళ్ళ బాధ తట్టుకోలేక కుక్క పారిపోయింది. ఇప్పుడు యజమాని కూడా పారిపోవాలనుకుంటున్నాడు. మీకు కనుక ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ ఇవ్వండి. అలాగే సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీ రోజంతా నవ్వులతో నిండాలని కోరుకుంటూ మీ అందరికీ గుడ్ మార్నింగ్.